గైస్ ఇది వచ్చేపాటికి వెస్పా బైక్. దీనికి ఫోర్క్ బెండ్ అనేది వచ్చింది, ఎందుకంటే ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అయిన బండి అనమాట. మనమైతే ఫోర్క్ అనేది బెండ్ తీపిచ్చాము. అసలు ఫోర్క్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి అని మన వీడియోలో చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేపాటికి మీరు ఇది మొత్తం ఫోర్క్ బెండ్ తీపిచ్చేటప్పుడు ఇక్కడ ఇది ఒకటి, ఈ 2 బోర్డులు, ఇక్కడ ఎల్లంగి బోర్డులు వస్తాయి. అవి తీసుకుని ఫస్ట్ ఫోర్క్ బెండ్ అనేది తీపిచ్చండి. తర్వాత ఎలా బిగించాలనేది ఇప్పుడు పాయింట్ నేను చెప్తున్నా. ఇది వచ్చేపాటికి 12, 13 నెంబర్ రింగ్ రేంజ్ అయినా సరే ఇదేంటో దాంట్లో మీరు లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేపాటికి 6 నెంబర్ ఎల్లంగి వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు నేను అయ్యే బిగిస్తున్నాను, బిగించి మీకు చూపిస్తాను. ఇక్కడ 6 నెంబర్ ఎల్లంగి 2 నేను ఇక్కడ ఫుల్ టైట్ చేసుకున్నా. ఇది వచ్చేపాటికి 13 నెంబర్ రింగ్తో నేను ఇప్పుడు దీన్ని ఫుల్ టైట్ చేసుకుంటున్నాను, ఈ 2 బోర్డులు. నెక్స్ట్ ఇది ఈ నెట్ వచ్చేపాటికి 17 నెంబర్ బిట్టితో నేను గంట టైట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ నేను 4 కప్పులనే కూర్చోబెట్టుకున్నా నీట్గా. ఇదేమో కింద సైడ్ కప్పు, పై సైడ్ కప్పు. 4కి సస్పెన్షన్ కూడా మనం బిగిచ్చేసాము. ఇవి మనం 4 కప్పులు వేసుకున్నాం. సారీ 4 బాల్స్. అయిపోయింది గైస్, ఇవేం 4 బాల్స్ 4 కప్పులు మొత్తం అన్నమాట ఇవి. ఇప్పుడు నెక్స్ట్ ఈ విధంగా మనం గ్రీస్ రాసుకున్నాం మొత్తం. అదే ఈ ప్లేస్ అంతా మొత్తం గ్రీస్తో ఫిలప్ చేసుకుంటే మనకు కొంచెం స్మూత్గా బాల్స్ కూర్చోబెట్టుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా బాల్స్ అనేది నీట్గా కూర్చోబెట్టుకున్నాం. పైన కూర్చోబెట్టా, అలానే ఈ కింద సైడ్ కూడా కూర్చోబెట్టా గైస్. సారీ మీకు కొంచెం క్లారిటీ చూపించలేకపోతున్నా, అదిగోండి. ఓకే, నెక్స్ట్ అలానే 4 క్లారిటీకి వచ్చే ఈ కప్పుకి కూడా మనం గ్రీస్ పెట్టుకున్నాం. దీనికి ఇక్కడ వచ్చేపాటికి మడ్గేరికి స్టార్ నెంబర్ స్క్రూస్ వస్తాయి, 10 mm నెట్లు వస్తాయి. వీటిని కూడా 3 వస్తాయి, దీనికి ఒకటి లేదు. దీన్ని ఏదో ఆపరేషన్ చేస్తా. ఇది ఇక్కడ ఒకటి వేసాను, ఇక్కడ ఒకటి వేసా. ఇలాగ దీన్ని ఎక్కించుకున్న తర్వాత ఇంకా 4కు మనం బండికి ఇన్స్టాల్ చేసుకోవడమే. ఇదిగోని గైస్ మడ్గేరు మొత్తం ఎక్కించేసుకున్నాం, అలానే 4కు కూడా కూర్చోపెట్టుకున్నాం. ఇవి వచ్చేపాటికి మన V3 యమహా FZ వీటికి వస్తే చూసారా, అలాగా డబుల్ టైప్ అనమాట. కిందది ఫుల్ టైట్ చేసుకుని పైన అంతా లాక్ చేసుకోవాలి దీన్ని. నెక్స్ట్ వచ్చేపాటికి ఇది హ్యాండ్ అనమాట. ఇది బెండ్ తీపిచ్చాం, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇదిగోండి గైస్, ఈ విధంగా కూర్చోబెట్టుకోండి. ఈ విధంగా కూర్చోబెట్టుకుంటే ఇక్కడ మీకు ఒక గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఆ గ్యాప్లో ఎల్లంగి బోల్ట్ అనేది ఫిట్ చేస్తే హ్యాండిల్ మూవ్ ఎటు కదలకుండా ఉంటుంది. ఈ షేక్ ఉండదు ఫుల్ టైట్ చేసిన తర్వాత. ఇది ఎల్లంగితో పట్టుకుని దీన్ని 17 నెంబర్ రింగ్తో టైట్ చేసుకుంటే మీకు ఇంకా ఫుల్ సెట్ అనమాట. ఇప్పుడు మీకు ఎలాంటి ప్లే ఉండదు. ఓకే, ఈ విధంగా మీరు 4 అనేది ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి వచ్చేపాటికి 17 నెంబర్ రింగ్తో టైట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేపాటికి చెప్పా కదా, కింద ఫుల్ టైట్ చేసుకుని పైది అప్పుడు లాక్ చేసింది పై దాంతో. 4 కప్పులు కొత్త వేసుకున్నాము. అలానే అదిగోని బ్రేక్ కేబుల్ కూడా ఒకటి ఎక్కించుకోవాలి, స్పీడోమీటర్ కేబుల్ కూడా ఎక్కించుకోవాలి. మనం 4కు బెండింగ్ ఇచ్చేటప్పుడు ఇలాంటిది వరం కిట్ అనమాట. ఇది వెస్పాది. ఇలాంటి జాగ్రత్తగా ఉంచుకోండి, పడిపోయిందంటే మళ్ళీ అదో వేస్ట్ బొక్క. అందుకని ఈ విధంగా వరం అనేది రాబులు కూర్చోబెట్టుకొని ఈ కేబుల్ ఉంచేసరికి కేబుల్ బిగించుకోండి. దీనికి వచ్చేపాటికి 8 నెంబరు బోల్టును 2 వాచ్లు కూడా వస్తాయి.
ఇది వచ్చేపాటి బ్రేక్ అనమాట. బ్రేక్ కేబుల్ కూడా ఎక్కించుకుంటున్నాం. ఇదిగోండి ఈ విధంగా ఫోర్క్ అనేది వెస్పాకి మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు చాలా వరకు బిగించాలి, అంటే ఇది యాక్సిడెంట్ బండి కదా, నేను ఇంకా ఈ వర్క్ మొత్తం చేయించాలి బండికి. ఈ చుట్లు ప్లస్ ఈ డూములు వైరింగ్ మొత్తం కూడా చేయాలి. అలానే ఎక్సలేటర్ కేబుల్ జనరల్ సర్వీసింగ్ మొత్తం చేయాలి ఇంకా ఈ బండికి. ప్రస్తుతానికి ఫోర్క్ అనేది ఎలా బిగించుకోవాలి వెస్పాది అనేది ఈ వీడియో చేశాను గైస్. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేయడానికి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అన్ని షేర్ చేయండి గైస్. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా. కొంచెం ఇంత కష్టపడి చేస్తున్నా కదా, కొంచెం మీరు సపోర్ట్ చేయండి గైస్ నాకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.